అండి అందరికీ ఈరోజైతే విజయదశమి కాబట్టి పొద్దున్నే 5కైతే లేచి ఇంట్లో బయటంతా పనులు చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయితే అమ్మకి ప్రసాదం కింద అటుకుల పాయసం అయితే చేస్తున్నాను. ఇలా గ్యాస్ వెలిగించుకొని చూడండి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఘీ వేసుకొని జీడిపప్పు వేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్‌లో తీసి పక్కకు పెట్టేసుకున్న. అటుకులైతే ఒక కప్ వేసుకొని రోస్ట్‌గా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టుకున్న. ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసాను. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసి అయితే కొద్దిగా మెల్ట్ చేస్తున్నాను చూడండి. మెల్ట్ అయితే చాలు, పాకం ఏం అవసరం లేదు. దాంట్లో ఉండే డస్ట్ అంతా మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి. మామూలుగా అయితే పాయసంకి మనం చక్కెర అయితే వాడతాం కదా, ఈసారి అయితే బెల్లంతో చేద్దాం టేస్ట్ ఎలా వస్తుందని అయితే చేస్తున్నాను. అదైతే పక్కకు పెట్టేసుకున్నా. పాలైతే పోసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. వాటర్ అయితే ఏం పోయలేదు. ఓ 2, 3 పొంగులు వచ్చేదాకా కొద్దిగా బాగా మరిగించుకొని పాలైతే స్లిమ్లో పెట్టుకొని ఈ అటుకులైతే వేసేసుకుంటున్నా. వేసుకొని స్లిమ్లో పెట్టుకుంటా కలపెట్టుకుంటా కొద్దిగా బాగా మెత్తగా ఉడకాలి. అటుకులు దగ్గరికి వచ్చాక అప్పుడు ఈ బెల్లం పాకం మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం కదా, అదైతే వేసి మిక్స్ చేసేసుకుంటున్నా. మిక్స్ చేసుకొని కొంతసేపు ఒక 20 మినిట్స్ దాకా అలాగ ఉడికిచ్చి జీడిపప్పు లాస్ట్‌లో జీడిపప్పు, ఒక ఏలక్కాయ అయితే వేసి దించేసి ఇలా అయితే అమ్మకి నైవేద్యం కింద అయితే చేసుకున్నా ఈరోజు నేను. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో చెప్పండి నైవేద్యం కింద. మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ విజయదశమి అందరికీ.